అవుతుంది. సో అందరికి ఇక్కడ 1 సెకండ్ గుడ్ మార్నింగ్. మరి ఇంకెదురు చూస్తున్న ఎంసీఐ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది మనకు ఆల్రెడీ లాస్ట్ మంత్ మన కంపెనీ ఒక క్లబ్ అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది. ఈ క్లబ్ లో మనకి ఆల్రెడీ ఆఫర్స్ కోసం అందరికీ తెలుసు. అయితే ఈ ఇన్సెంటివ్ క్లబ్ లో మనకు చాలా మందికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, గత నెలలో చాలా మంది మరి యాక్టివ్ చేస్తున్నారు, ఇంకా చాలా మంది యాక్టివ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చారు, చాలా మంది, కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేసుకున్నారు. అయితే మరి ఈ నెలలో కూడా ఈ ఇన్సెంటివ్ క్లబ్ మీద ఈ 2వ తారీఖు నుంచి స్పెషల్ గా మరొక స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చారు. ఈ ఆఫర్స్ లో చూసుకుంటే ఆఫర్స్ ఏంటి అని అంటే, ఇక్కడ చూసుకుంటే 5% నుంచి గోల్డ్ డైరెక్ట్ వరకు ఇది అందిస్తారు అన్నమాట. ఈ ఆఫర్ అంటే ఇక స్టారు వీళ్ళకి ఏమీ కాదు. ఇది ఎవరికంటే న్యూ పీపుల్స్, అంటే ఎవరైతే కొత్త డిస్ట్రిబ్యూటర్ 5% నుంచి అబౌవ్ గోల్డ్ డైరెక్టర్ వరకు మాత్రం వీళ్ళకి స్పెషల్ గా ఈ యొక్క ఆఫర్ తీసుకొచ్చారు. ఓన్లీ కొత్త పీపుల్స్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళని బిజినెస్ లో మరి ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ మన బిజినెస్ ఫాస్ట్ గా డెవలప్ అవడానికి కంపెనీ పెట్టిన ఈ క్లబ్ లో ఇది ఒక స్పెషల్ ఆఫర్ అనమాట. ఈ ఆఫర్ తో పాటు మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే, ప్రతి నెల కూడా లాస్ట్ మంత్ ఏంటంటే చాలా మంది క్లమ్జీగా ఏంటి, ఎంత వచ్చింది పీవీ, ఎంత వచ్చింది, ఎంత మ్యాచింగ్ ఏంటని చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యారు. కానీ ఈ మంత్ మనకి స్పెషల్ గా మనకి ఇవ్వడం జరిగింది. అది ఏంటి అని అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి లాస్ట్ మంత్ నెల మొత్తం కలిపి ఒకేసారి పీవీలు చూపించడం జరిగింది. దానివల్ల చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ మంతే కాబట్టి అక్కడ చాలా మందికి కొద్దిగా డిస్టర్బెన్స్ ఏంటంటే, పీవీ ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, ఇది ఎట్లా మ్యాచింగ్ అవుతుంది, చాలా కన్ఫ్యూజన్ అయ్యారు. కానీ ఈ మంత్ మాత్రం మనకి క్లియర్ గా సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్ సెట్ చేసి మనకి ఈ రోజు మనకి అందించడం జరుగుతుంది. ఈ నెల అంటే ఇక్కడ చూడండి 4 డేట్స్ చూపించారు. 4 డేట్స్ అంటే మనకి 4 వారాలు ఒక నెలలో. ఈ 4 వారాల్లో కూడా ఈ యొక్క డేట్స్ ప్రకారంగా మనకి మంత్ అంటే మంత్ క్లోజింగ్ అనుకుంటారు కదా, ఇప్పుడు వీక్లీ క్లోజింగ్ అంటే ఏ వీక్ కి ఆ వీక్ క్లోజ్ చేస్తారు. 9వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు అండ్ అలాగే నెల చివరిలో 1వ తారీఖు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి అప్పుడు 9వ తారీఖు డబ్బులు ఇచ్చేస్తారంటే 9వ తారీఖు డబ్బులు ఎవరు, ఏ మంత్ కి ఆ మంత్ లో 4 వారాలు ఉంటాయి. 4 వారాల్లో ఏ వారం కా వారం మన టీవీ ఎంత అయింది, దాన్ని బట్టి 2వ వారంలో చూసుకోవడానికి ఏ మంత్ కావచ్చు అక్కడ క్లియర్ గా చెప్పి దాన్ని క్యారీ ఫార్వర్డ్ ప్రకారం మనకు 4 వారాల్లో ఎంత బిజినెస్ అయిందని చాలా క్లియర్ కట్ గా చూపడం జరుగుతుంది. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, నెల చివరిలో యాక్టివేషన్ చేసుకుంటారంటే వాళ్ళు చాలా మంది నష్టపోయే అవకాశం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యాక్టివేషన్ అనేది మీరు ఏ వారంలో క్లోజ్ చేస్తారో అక్కడి నుంచి వచ్చే పీవీకి మాత్రమే వర్తిస్తుంది. ఇంత లాస్ట్ మంత్ ఇచ్చిన అవకాశం ఇచ్చారు, ఎప్పుడు కొనుక్కున్న లాస్ట్ మంత్ పీవీ ఎంత వచ్చిందంటే దట్ ఈస్ రాంగ్ అన్నమాట. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే అంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఆల్రెడీ ఎవరైతే లాస్ట్ మంత్ లో చాలా మంది చేస్తున్నారు, కానీ చాలా మంది ఇంకా చేసుకోలేదు. ఆల్రెడీ ఈ రోజు 6వ తారీఖు వచ్చింది. సో 6వ తారీఖు వచ్చిందంటే ఇంకా 3 రోజులు ఉంది ఫస్ట్ వీక్ క్లోజ్ అవడానికి. ఈ ఫస్ట్ వీక్ లోపు గనక ఇప్పుడు గనక చేసుకోకపోతే ఈ లోపు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు గనక మీకెంత ఏదైనా కొత్త పీవీ వస్తే గనక ఈ ఫస్ట్ వీక్ పీవీతో మీకు అది ముడి అవుతుంది. 2వ వీక్ లోకి మీరు వెళ్తారు కాబట్టి ఫస్ట్ వీక్ పీవీని మీరు మిస్ అవుతారు. కాబట్టి ఇంకెవరైనా లేట్ గా యాక్టివేషన్ చేసుకోకపోతే వాళ్ళు కంపల్సరిగా మీరు అతి తొందరలో ముందు యాక్టివేషన్ కంప్లీట్ చేసుకోండి. సిఎన్సీకి మనకి 14 వరకు ఉంది, కానీ యాక్టివేషన్ కంప్లీట్ చేసుకుంటే కనుక మనకి యాక్టివేషన్ అవుతుంది అండ్ సిఎన్సీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోండి, సిఎన్సీ 14వ తారీఖు చేస్తే మీరు ఫస్ట్ వీక్ తాలూకా మనకి మ్యాచింగ్స్ మిస్ అవుతాం. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. సో నేను ఫస్ట్ లో నాకు 1000 పీవీ చేశాను, 300 పీవీ చేశాను, నాకు వర్తించదని అప్లైనా అడగద్దు. ఎందుకు అడగొద్దు అన్నానంటే, నేను ఇప్పుడు క్లియర్ గా చెప్పాను, మీరు అది క్లియర్ గా అర్థం చేసుకొని మీరు త్వరగా యాక్టివేషన్ చేయండి. సో యాక్టివేషన్ కోసం చూసుకుంటే మరి లాస్ట్ వీక్ మనకి లాస్ట్ మంత్ మనకి చెప్పింది ఏంటంటే 5 to 16% వాళ్ళందరికీ కూడా ఒకలా ఇచ్చి, అలాగే మనకి డైమండ్ వరకు ఒకలా ఇచ్చి, బ్రాంజ్ వరకు ఒకలా ఇచ్చి, తర్వాత క్రౌన్ వాళ్ళకి ఇలాగే కొన్ని క్లారిటీ ఇచ్చారు. అప్పుడు కొత్త వాళ్ళకి ఏంటంటే 300 పీవీ ఉంది కదా, అది కొత్త వాళ్ళకి ఎప్పుడు 300 పీవీ కామన్. కానీ ఈ మంత్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం చేంజ్ అయింది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆల్ లెవెల్స్ అంటే 5% నుంచి డియూస్డ్ వరకు అందరికీ కూడా యాక్టివేషన్ చేయించుకోకపోతే, ఎవరికి కొత్త వారికి కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ట్ మంత్ మీరు చేసుకోలేదు, నెక్స్ట్ మంత్ చేసుకుందాం అనుకున్నారు కదా, వాళ్ళందరికీ యాక్టివేషన్ 100 పీవీ యాక్టివేషన్ చేసుకోవాలి. యాక్టివేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా మీకు ఇక్కడ కింద కోడ్ MC1001 కోడ్ అనేది మనకు చెప్పాలి. ఎంసీఐ కోడ్ అని చెప్పాలి. మీరు చెప్పకపోతే
మళ్ళీ మెయిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే 100 పీవీ కొట్టేయండి అంటారు, అక్కడ ఎంసీ కోసం చెప్పరు. వాళ్ళు కొట్టే వాళ్ళకి బిజీగా ఉండొచ్చు, కానీ మనది 100 పీవీ కదా చేస్తున్నాం. ఆ 100 పీవీ చేసుకోవాలి ఈ యాక్టివేషన్ కోడ్కి, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఫస్ట్ లైన్ లో సెల్ఫ్ కోసం మనకు చెప్పారు 5 to 12% ఎప్పుడు లాగా 20 పీవీ చేయాలి, అండ్ 16% నుంచి బ్రాంజ్ డైరెక్ట్, అలాగే గోల్డ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ వరకు అందరూ కూడా 40 పీవీ చెక్ కోసం చేసుకోవాలి. క్రౌన్ క్వాలిఫై అయ్యే వాళ్ళు 100 పీవీ చేసుకోవాలి. ఇంకా యూసిడి అబోవ్ అందరికీ కూడా 300 పీవీ. ఇది ఎందుకు? ఫస్ట్ లో కనిపించేదంతా కూడా మనకి చెక్ కావాలి. అంటే 10వ తారీఖు చెక్ రిలీజ్ అవుతుంది కదా, ఆ చెక్ రిలీజ్ అవ్వాలంటే ఈ ఫస్ట్ పీవీ చేయాలి. ఈ మంత్ యాక్టివేషన్ లోకి మీరు రావాలి అంటే ఆల్రెడీ అడ్జస్టింగ్ చేసే వాళ్ళకి అవసరం లేదు. అంటే లాస్ట్ మంత్ ఎవరైతే మ్యాచింగ్ చేసుకుని ఉన్నారో వాళ్ళు ఎటువంటి పీవీ చేయవలసిన లేదు. ఓన్లీ సెల్ఫ్ చెక్ కోసం మనం ఎప్పుడు చేసుకొని ఆ సిఎన్సీలు అన్ని కంటిన్యూస్ అయిపోయి. కానీ ఎవరైతే యాక్టివేషన్ చేసుకోలేదు, ఇప్పటికీ కూడా మన టీంలో చాలా మంది, అంటే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ మంత్ చేసి ఉండకపోవచ్చు, వారందరూ కూడా లాస్ట్ మంత్ అయితే మనకి చూడండి పైటు మీరు అందరికీ కూడా డైమండ్ డైరెక్టర్ వాళ్ళందరికీ కూడా ఏం చేశారు, మనకి అనకూడదు, మాకు కూడా 40 ఒకటి 100 ఒకటి చెప్పారు. ఇప్పుడు అట్లా లేదు. చూడండి అక్కడ ఈ పక్కన చూడండి, టోటల్ 120 పీవీ చేయాలి. 120 పీవీలో ఇక్కడ చూడండి రెండో స్లైడ్ లో చూడండి. ఈ స్లైడ్ లో చాలా క్లియర్ గా నేను చెప్పడం జరిగింది. 5 to 12% వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 20 పీవీ చెక్ కోసం చేయాలి, 40 పీవీ సింగిల్ ఇన్వైస్ చేయాలి. సింగిల్ ఇన్వైస్, మల్టిపుల్ ఇన్వైస్ కాదు బాయ్, మరి అదొకటి కూడా గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఇన్వైస్ చేయాలి. అండ్ అదే కనుక అంటే ఇక్కడ 100 పీవీ చేయాలి అక్కడ, ఇది డైమండ్ వరకు కూడా. అలాగే క్రౌన్ కూడా ఏమన్నారు, సెల్ఫ్ 100 పీవీ చెక్ కోసం క్వాలిఫై అయితే మన క్రౌన్ క్వాలిఫై అయితే 100 పీవీ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు యాక్టివేషన్ 100 పీవీ చేయాలి, టోటల్ 200 పీవీ చేయాలి. ఇంకా యూసిడి అబోవ్కి 300 + 100 అంటే 400 పీవీ చేయాలి. ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది మాత్రం చేసుకోకపోతే మాత్రం మిస్ అవుతుంది పీవీ. సో అలాగే ఇక్కడ పేర్స్ కోసం అని ఇంకా డౌట్స్ చాలా మంది ఉంది కాబట్టి ఈ పేర్స్ కోసం కూడా మనం రాదు. ఇక్కడ మనకి కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మనకి మంత్ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ ఏంటంటే ప్రతి వారికి కూడా స్పెషల్ ఆఫర్. నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ మంత్ ఆఫర్లకి చాలా మంది సఫర్ అయితే ఈ మంత్ ఆఫర్లకి చాలా మంది చిన్న ఎగ్జైట్మెంట్. ఆ ఆఫర్స్ లో చాలా మందికి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్ ఇక్కడ ఉత్తు క్లబ్ ద్వారా అమౌంటే కాదు సంపాదించేది, క్లబ్ ద్వారా అదనంగా మరొక బెనిఫిట్స్ ఇవి ఈ స్పెషల్ ఆఫర్లు. ఇది ఓన్లీ ఎవరికి 5 to గోల్డ్ డైరెక్ట్ వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ లో ఫస్ట్ ఇక్కడ చూడండి 5 పేర్స్, 15 పేర్స్, 25 పేర్స్, 50 పేర్స్ ఇట్లా కొన్ని ఇచ్చారు. ఇందులోని ఇక్కడ పేర్స్ పరంగా చూసుకుంటే అక్కడ ఫస్ట్ 5 పేర్స్ కి 5000 ఓచర్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 5000 ఓచర్లు ఎవరికి ఇస్తున్నారు అనేది ఇప్పుడు నేను ప్లానింగ్ ప్రకారం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 5000 ఓచర్లు ఎవరైతే ఉన్నారో ఈ 5 పేర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి 5000 విలువైన ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అండ్ 15 పేర్స్ అనేది అక్కడ గోవా ట్రిప్, 25 పేర్స్ కూడా కపుల్ టికెట్ అది కూడా ఇస్తారు. అండ్ 50 పేర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి థాయిలాండ్ ట్రిప్ ఫ్రీగా ఇస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక మనం ఆ పేర్స్ కోసం మాట్లాడే ముందు ఇంకొకటి 100 పీవీ కూడా మనకి ఇచ్చేశారు. అసలు లాస్ట్ మంత్ ఒక యుద్ధం అనుకోవచ్చు, లేదంటే ఒక వ్యాధులు అనుకోవచ్చు, ఒక టెన్షన్ అనుకోవచ్చు, 100 పీవీ తీస్తారు, 100 పీవీ తీస్తారు, 100 పీవీ తీస్తారని యుద్ధం ఒకటి యుద్ధంలాగే జరిగింది. అవునంటారా కాదంటారా? ఒకసారి రిప్లై ఇవ్వండి. యుద్ధం ఒకటి జరగలేదు, కానీ ప్రతి మైండ్ లో యుద్ధం జరిగిందా లేదా? మైండ్ లో కాదు, టీమ్ తోటి, అప్లైనర్ తోటి, కంపెనీ తోటి, మన మైండ్ లో మనం ఎంతమంది యుద్ధం చేశారు? 100 పీవీ, 100 పీవీ మెయిల్స్. కంపెనీ నిజంగా మనం ఎంత ఆలోచిస్తాం మనకంటే ఎక్కువ కంపెనీ ఆలోచిస్తుంది. కానీ అనుకున్నది ఏంటంటే అందరూ గొడవాడారు, అందరూ కొంతమంది అయితే ఆ 100 పీవీ లేకపోతే ఇంక జీవితమే లేదనుకొని చాలా మంది బిజినెస్ ని కూడా డ్రాప్ అవ్వాలని ఆలోచించుకున్నారు. ఇది జరిగిన వాస్తవం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే త్వరపడడం, కంగారు పడడం కాదు. కానీ ఒకప్పుడు 100 పీవీ లేదు, ఓన్లీ 60 ఉండేది, తర్వాత 100 ఇచ్చారు. ఇప్పుడు 100తో పాటు 150 ఇచ్చారు. అంటే మనల్ని గ్రో చేయడానికి కంపెనీ తీసుకున్న ఒక స్టెప్. ఈ స్టెప్ లోని ఒక 1 మంత్ మాత్రం అల్లా కొనడం జరుగుతుంది. 100 ఇస్తే బాగుండు, 60 ఇస్తే బాగుండు. కానీ ఆఖరికి మనకి ఏదైతే ఎక్కువ మరి సబ్ కాన్షియస్ మైండ్ కి ఎక్కువ ఇచ్చేసారు జనాలు అందరూ, కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో 100 పీవీ వస్తే 100 కాబట్టి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిందంటే ఒకప్పుడు 100 పీవీ అనేది మన అందరికీ ఆఫర్ కోసం వచ్చింది. అయితే ఒకప్పుడు 100 పీవీ చేసినప్పుడు మనకి ఏం చేశారు, 2515 రూపాయలు ఫ్రీ ఓచర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే 2250 రూపాయలు విలువైన ఓచర్ మాత్రం ఇస్తారు.
ఓకేనా? ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. పాత ఆఫర్ని మనం ఫాలో అయిపోతాం చాలా మంది. పాత ఆఫర్ కాదు, 2250 మాత్రం విలువైన ప్రొడక్ట్ ఇస్తారు. ఇక్కడ అక్కడ కొన్ని ప్రొడక్ట్లు ఇక్కడ మనం ఆల్రెడీ స్క్రీన్ లో మీకు చూపించడం జరిగింది. కొన్ని ప్రొడక్ట్లు ఈ ఆఫర్లో అంటే ఎప్పుడులాగే సేమ్, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం అదృష్టం ఏంటి అంటే చాలా మంది 100 పీవీ కాదు, 130 పీవీ, 150 పీ చాలా చేశారు. మనం 100 పీవీ మనకి ఇచ్చేవారు కాబట్టి ఇక్కడ ఒకప్పుడు 60ని 100 ఎలా వాడుతున్నాం, ఇప్పుడు 100ని 150 పీవీని కూడా మనం సిఎన్సీలోకి బాగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది అయితే 100% అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందులో వచ్చింది ఫస్ట్ ఆరోగ్యం అన్నాం. ఆరోగ్యం అంటే నిజంగా మనం పదానికి మాత్రం ఆరోగ్యం వాడుతున్నాం, కానీ మరి ఎంతమంది సప్లిమెంట్ వాడుతున్నారు ఆలోచించండి. ఓన్లీ ఆయిల్, పేస్ట్లు, ఫోల్ కేర్లు దీనికోసం ఆలోచిస్తారు, కానీ మన ఇంట్లో 100% కూడా మనం న్యూట్రిషన్ వాడాలి. సో 100 పీవీలో మనకి డైలీ నీడ్స్ వస్తాయి, కానీ న్యూట్రిషన్ వాడడానికి ఏమి రావు. సో కాబట్టి 150 పీవీలో కనీసం పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ కూడా మనం ఈ యొక్క ఏదైనా ఈ 150 పీవీని మనం ఫాలో అవడానికి ట్రై చేద్దాం. ఎవరైనా 150 పీవీ చేయలేని వాళ్ళకి మాత్రమే 100 పీవీని 100 పీవీ ఇచ్చారు కానీ మళ్ళీ 100 పీవీలోకి వస్తే మన లైఫ్ ఎప్పుడు ఎలాగుందో అలాగే ఉంటుంది. సో కాబట్టి అది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనం 100 పీవీని కాదు 150 పీవీలోకి మారదాం. 100 పీవీ నుంచి 150 పీవీకి మార్చుదాం. సో కంపెనీ ఆఫర్ ఇచ్చింది కదా మనం అక్కడ ఆగిపోవడం కాదు. మన జీవితం బాగుండాలి, మన చెక్ పెరగాలంటే మన ఆలోచన పెరగాలి. చాలా అది గుర్తుపెట్టుకోండి. నేను చాలా మంది ఏంటంటే జూమ్ వరకును ఈ మీటింగ్ లో కానీ మాకు ఒక కంపెనీ సిఇఓ గారు మరి ఈ రోజు మాకు లాస్ట్ టైం మీటింగ్ లో చెప్పారు. అలాగే మన పెద్ద విఎంసీ లీడర్స్ అందరూ కూడా చెప్పారు. ఎందుకు 150 చేశారు? మన మైండ్ సెట్ మారాలి, మన ఇన్కమ్ గ్రోత్ పెరగాలి కాబట్టి దాని కొరకై మన అందరి ఇన్కమ్ పెరగడం కోసం అయితే 150 పెట్టారు. సో అనుకున్నట్టే 100 పీవీ కూడా ఇచ్చారు కాబట్టి ఇందులో ఉండాలి. ఇప్పుడు 60 పీవీ కాదు 100 పీవీకి అందరూ కూడా వస్తారు కాబట్టి దీనివల్ల పీవీ పెరుగుతుంది, చెక్ పెరుగుతుంది, మన త్వరగా మన లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో కాబట్టి 100% ఈ 100 పీవీని కూడా మీరు ఉపయోగించుకోండి. సో అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా మ్యాచింగ్ ఇన్సెంటివ్ క్లబ్ లో మనకి ఏదైతే ఆఫర్స్ ఇచ్చారో ఈ ఆఫర్స్ లో పరంగా చూసుకుంటే ఇక థాయిలాండ్, ఇక గోవా ట్రిప్ అనేది మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి వీటి కోసం మనం ఆల్రెడీ మాట్లాడాం. ఇక ఈ ఆఫర్ లో చాలా మందికి అంటే వస్తుంది కానీ కొంత తెలుస్తుంది, కొంత తెలియదు, కొంత అర్థమవుద్ది, కొంత అర్థమవుద్ది. సో మరి 2వ తారీఖే నేను రాహు గారు మన సార్ ఆల్రెడీ టైం ఇచ్చారు కాబట్టి నేను 2వ తారీఖు ఈ ఆఫర్స్ కోసం చెప్పాలి. బట్ సార్ ఇచ్చిన దానికోసం అక్కడ ఆ రోజు ఆయన సెషన్ తీసుకున్నాం. ఈ రోజు మనం ఈ సెషన్ కొత్త వాళ్ళు చాలా మందికి అర్థం అవ్వాలని ఈ రోజు ఈ ఆఫర్ కోసం మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో మరి ఈ ఆఫర్స్ లో మేము ఎవరికి వర్తిస్తుంది అనేది మనం చెప్తాం. ఎవరికి? వైట్ అండ్ గోల్డ్ పర్సన్, గోల్డ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పర్మనెంట్ లో వారికి మాత్రమే గోల్డ్ డైరెక్టర్ వరకు వర్తిస్తుంది. అయితే నాకు స్టార్ అనుకోవచ్చు, నాకు లేదు కదా, లేదంటే డైమండ్ అనుకోవచ్చు, నాకు లేదు కదా, లేదంటే ఎవరైనా అనుకోవచ్చు నాకు లేదు కదా అని. మనకు లేదు కాదు, మన కింద ఆ లెవెల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ ఆఫర్ని బాగా పుష్ చేసి వాళ్ళతో చేయించాల్సిన బాధ్యత మనది. స్టార్ ఉండబోలేదు నాకు లేదు కదని మనం సైలెంట్గా ఉంటే మనకు మ్యాచింగ్లు పోతాయి. ఇక్కడ మ్యాచింగ్ చేస్తే ఆఫర్స్ వాళ్ళకి వస్తాయి, మరి మ్యాచింగ్స్ కూడా వస్తాయి కదా. సో కాబట్టి ఇది ఈ నెల వరకు మాత్రమే ఈ ఆఫర్, ఒక నెలకే ఇచ్చారు గుర్తుపెట్టుకోండి. ఇందాక ఇచ్చిన ఆఫర్లు ఏవైతే ఉన్నాయో 6 నెలలు ఇచ్చారు జూన్ నుంచి. ఇది మాత్రం ఓన్లీ జూలై వాళ్ళకి మాత్రమే. జూలైలో ఎవరైతే ఈ యొక్క ఆఫర్ని 100% అచీవ్ చేస్తారో వారి కోసం ఈ ఆఫర్ని పెట్టారు. మరి నెక్స్ట్ మంత్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఈ నెలలో మాత్రమే ఈ ఆఫర్ని అండ్ కంపల్సరిగా మనం 100% యాక్టివేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యాక్టివేషన్ చేసుకోకపోతే మాత్రం మరి ఈ ఆఫర్కి వర్తించదు. యాక్టివేషన్ చేయాలి ఫస్ట్. ఎవరైనా సరే తెలియక యాక్టివేషన్ చేయకంటే ఆఫర్స్ చేసేసి యాక్టివేషన్ చేయకపోతే మిస్ అయిపోతుంది. సో మరి పేర్స్ కోసం మనం మాట్లాడుకుంటే మనం 5,000 అలాగే 15,000 5,000 కి 5 పేర్స్, 15 పేర్స్ కి అండ్ 3 days 2 nights గోవా ట్రిప్ సింగిల్ వాళ్ళకి, అలాగే 25 పేర్స్ వచ్చేటప్పటికి కపుల్ ట్రిప్ అనమాట, అండ్ 50 పేర్స్ వచ్చేటప్పటికి థాయిలాండ్ ట్రిప్. వీటిలన్నిటి కోసం చేసుకుంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 5,000 ఓచర్ అనేది ఇచ్చేస్తారు. ఓకే, వెరీ గుడ్. అండ్ 15 పేర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గోవా ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యారనుకోండి, గోవా ట్రిప్కి ఎలిజిబుల్ అయితే వారికి ఏమి ఇస్తారు, అసలు ఏమేమి అక్కడ వస్తుంది బెనిఫిట్స్ అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను, అది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా నేను పెట్టడం జరిగింది. ఇంట్లో ఏముందండి, ఇక్కడ 5 to అంటే 5 నుంచి 14 పేర్స్ ఈ మధ్యలో ఎవరైనా సరే అంటే మినిమం 5 పేర్స్ దాటితే అండ్ 14 పేర్స్ మధ్యలో అంటే 5 పేర్స్ దాటితే చాలు వాళ్ళకి 5,000 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రొడక్ట్ మాత్రమే, ఇంకేమీ లేదు. అంటే వాళ్ళకి గోవా ట్రిప్ లీవ్ ఉండవు. 5 పేర్స్ తర్వాత 15 పేర్స్ క్రాస్ అయితే 15 పేర్స్ దాటితే
అక్కడి నుంచి 24 ప్లేయర్స్ అంటే మొత్తం 24 పేర్స్, 15 నుంచి 24 పేర్స్ చేసిన వాళ్ళకి 3 days 2 nights గోవా ట్రిప్. ఇది అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే మనకి ఫారెన్ టూర్స్ ఇవన్నీ తీసుకెళ్తారు కదా, అలా అనుకుంటారు. అట్లా కాదు. కేవలం ఈ ట్రిప్ లో ఫుడ్ అండ్ అలాగే అక్కడ మనకి ఏదైతే స్టేయింగ్ ఉంటది కదా, ఆ అవి మాత్రమే ఇస్తారు, ఇంకేమి ఇవ్వరు. ఇక్కడ నుంచి ఎవరైతే ఇష్టమవుతారో, ఎక్కడైతే మన ఇండియా వేజ్ గా మనకి ఎక్కడైతే మనకి ఇస్తారో అక్కడికి పూర్తిగా ఛార్జీలు మనవే, సొంత ఛార్జీలే క్వాలిఫై అయిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. అంటే ట్రైన్ టికెట్ జర్నీ ఏవైతే ఉందో జర్నీకి మన సొంత డబ్బులే. అక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ట్రిప్ కదా అనేసి ఇంటికాడి నుంచి ఫ్రీగా తీసుకెళ్ళదు. ఓన్లీ అక్కడ ఫ్రీగా మనకు అక్కడ రూము, అక్కడ ఆ 2 days ఎంత అయితే ఖర్చు అంతా కంపెనీ భరాయిస్తుంది, ఫుడ్ అన్ని కూడా. కానీ ఓన్లీ లాస్ట్ టైం పూరికి చాలా మంది వెళ్ళారు, పూరికి గోవాకి వెళ్ళాం కదా, సేమ్ అలాంటిది అనుకోండి. కానీ ఇది 15 పేర్స్ చేసిన వాళ్ళకి ఒక్కరికే టికెట్. అదే విధంగా 25 పేర్స్ క్రాస్ అయిన వాళ్ళకి సేమ్, కానీ ఇది కపుల్ టికెట్, ఇద్దరికి ఇస్తారు. సో అదే విధంగా 50 పేర్స్ ఎవరన్నా గనక మ్యాచ్ చేస్తే గనక అది మ్యాచ్ అవుతే పాసిబుల్ అనేది సెకండరీ. కానీ 50 పేర్స్ కంప్లీట్ చేస్తే కనుక వీళ్ళకి థాయిలాండ్ ట్రిప్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకుంటారు. మొత్తం అన్ని కూడా మనం ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ వెళ్తాం, హైదరాబాద్ నుంచి కంపెనీ తీసుకొస్తుంది. థాయిలాండ్ అంటే మామూలు బస్సు ట్రైన్ కాదు కదా, ఫ్లైట్. అంటే 50 పేర్స్ చేసే వాళ్ళకి ఇస్తారు. అయితే ఈ యాప్ ఎవరికి ఇస్తున్నారో తెలుసు కదా, ఓన్లీ గోల్డ్ డైరెక్ట్ ముందున్న వాళ్ళందరికీ, స్టార్ డైమండ్లకి ఇక్కడ వాళ్ళకి ఎవరికీ లేదు. అంటే ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఆఫర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మన టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఫాస్ట్ గా ఈ ఆఫర్స్ కోసం వర్క్ చేస్తే వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ ఈ ఆఫర్స్ తో పాటు ఇన్కమ్ పెరిగిపోతుంది. అక్కడ మ్యాచింగ్ అమౌంట్ వచ్చేస్తుంది, ఇక్కడ ఆఫర్స్ వచ్చేస్తుంది. ఈ రెండింటిని కూడా 100% ఉపయోగించుకోవాలనేది మన కాన్సెప్ట్. మన టీం అందరికీ కూడా తెలియాల్సిన అతి ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక ఆఫర్స్ కోసం చూద్దాం. సార్ ఇది ఎలా మ్యాచ్ అవుతుంది, ఎలా ఆఫర్స్ ని మనకి లెక్క పెడతారని అనుకోవచ్చు. అయితే మనకి చాలా లైన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బిసిడి అనేసి ఉంది కదా. అయితే మనకి ఏముంటాయి, 6 లైన్స్ ఉంటాయి. 6 లైన్స్ లోని ఏ లైన్స్ నుంచి మనకి కన్సిడర్ చేస్తారు? చాలా మందికి ఏంటంటే ఇక్కడ అనుకుంటాం అన్ని లైన్ లో కలిపి, అంటే ఫస్ట్ ఏ లైన్ లో నుంచి బి లైన్ నుంచి అన్ని లైన్ లో వచ్చి దాన్ని తీసేసుకొని మనకి మ్యాచింగ్ కవర్ చేస్తారు అంటే అది రాంగ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే ఇక్కడ ఎలా లెక్కేస్తూ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 పేర్స్ బిసిఏ ఉంది, ముందు లైన్ లో కూడా బిసిడి డిసిడి అని ఉంది. అంటే ఇక్కడ బిసిడి అలాగే బిసి ఇలా ఏదైనా వచ్చు. 5 పేర్స్ అయితే మనకి 3 ప్రొడక్ట్ ఇస్తారు కదా. అది ఇక్కడ వాస్తవానికి ఇక్కడ చూడండి, మనకి 6 లైన్స్ ఉంటాయి, లేకపోతే 4 లైన్స్ ఉంటాయి, లేకపోతే ఎన్ని లైన్స్ అని ఉన్నాయండి పక్కన పెట్టండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైతే మనకి ఎలా ఉంది, ఒక లైన్ పవర్ లైన్ అంటారు, మిగతా 5 లైన్లు కానీ మిగతా 4 లైన్ కానీ మిగతా 3 లైన్ కానీ గ్రూప్ లైన్స్ అంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే పవర్ లైన్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకునే కదా మనం మ్యాచింగ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక 5% నుంచి గోల్డ్ డైరెక్ట్ వాళ్ళకి ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటంటే 5 పేర్స్ ఆటోమేటిక్ గా కింద జరిగితే అక్కడ 5 పేర్స్ కింద జరిగింది కాబట్టి వాళ్ళకి వస్తుంది. కానీ మనకి రావాలి అంటే ఆ ఏ లైన్ కాకుండా బి లైన్, సి లైన్, డి లైన్ ఏవైతే ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో అన్ని లైన్స్ లోని 5 పేర్స్ సపరేట్ చేయాలి. ఇక్కడ చూడండి, బిలో 3 చేశాడు, 2లో 2 అయినాయి. అంటే ఓవరాల్ గా 5 పేర్స్ ఇలా లెక్కెడతారు. అంతేగాని అంటే అక్కడ మ్యాచింగ్ కి మాత్రమే చూసుకుంటాం, ఏని బిని ఇవన్నీ మ్యాచింగ్ అమౌంట్ వస్తుంది. కానీ ఆ మ్యాచింగ్ అమౌంట్ తో పాటు సైడ్ మనం మ్యాచ్ చేస్తే కనుక మనకు 100% ఎంత బాగుంది చూడండి. ఇక్కడ మీకు అర్థమైందో లేదో, ఏ లైన్ లో మనకు ఆల్రెడీ 300 వచ్చింది, బి లైన్ లో 300 చేస్తే ఒక మ్యాచింగ్ కదా, ఒక పేరు కదా అయింది. అట్లా అనమాట. పేర్స్ అనేది మనకు రాగలిగితే కనుక ఆటోమేటిక్ గా 5 పేర్స్ ని మనం చేయగలిగితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 5 పేర్స్ మనం చేసుకుంటే 5000. అండ్ నెక్స్ట్ అలాగే రెండో రోజు అంటే ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ పేర్స్ అయితే 15 పేర్లు. ఈ 15 పేర్లోని బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఇందాక ఓచర్లు చూసుకుంటే మనకి అది 5 పేర్లకు అది ఇచ్చారు. కానీ 15 పేర్స్కి ఏమి ఇచ్చారు, ఫారెన్ ట్రిప్, మనకి గోవా ఇచ్చారు. డొమెస్టిక్ ట్రిప్ అనుకోండి, గోవా ట్రిప్ ఇచ్చారు. సింగిల్ పర్సన్ కి 15 ట్రిప్స్, అంటే 15 పేర్స్. ఈ 15 పేర్స్ కి మనకి ఇక్కడ గోవా ట్రిప్ ఇచ్చారు. కాబట్టి ఇందులో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ లైన్ అనేది మనకి ఎప్పుడు పవర్ లైన్, అది ఏ లైన్ తీసుకుంటుంది అనేది మనకి గత నాటి చాలా మంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే గత నెలలో మీకు ఏదైతే ఎక్కువ పీవీ మిగిలిపోయి ఉంటుందో ఆ లైన్ ని మెయిన్ లైన్ గానే మనకి కన్సిడర్ చేస్తారు. ఇది మనకి 9వ తారీఖు మనకి ఎంసీఏ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది. అది మాత్రం అప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి
ఈ నెల చివరి వరకు కూడా మనం పేరు అంతా కూడా మ్యాచింగ్ లో పడాలి. మ్యాచింగ్ లో పడితే మ్యాచింగ్ లో అయితే ఆటోమేటిక్ ఇక్కడ పేరు అనేది కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 15 పేర్స్ ఏ లైన్ అయిపోయింది కదా, దాన్ని మ్యాచ్ చేస్తాను కదా మనకు డబ్బు వస్తుంది. కాబట్టి ఆ మ్యాచింగ్ చేసే ప్రాసెస్ లో ఇక్కడ మళ్ళీ 15 పేర్స్ కూడా మనకి ఇచ్చారు. ఏంటి ఇచ్చారు? 15 పేర్స్ లో 5, 5, 5 3 లైన్స్ లో 3 5 3 మ్యాచింగ్లు, అంటే 5 మ్యాచ్ 5 అంటే ఇక్కడ 5, 5 3 5 15 మ్యాచింగ్లు చేస్తే సింగిల్ ట్రిప్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పేర్స్ చేస్తేనే మనకు వస్తుంది. అక్కడ ఏమైంది? ఇక్కడ మన కింద వాళ్ళకి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, మన కింద వాళ్ళకి 5 పేర్లు చేసే వాళ్ళు తయారు చేస్తే ఆటోమేటిక్ గా మనం గోవా వెళ్ళిపోవచ్చు. పాయింట్ అర్థమైందా లేదు మీరు? 15 పేర్స్ ఒక లైన్ లో వచ్చినాయి. కానీ మిగతా సైడ్ లైన్ లో ఏమిటంటే ఒక ముగ్గురిని 5 పేర్స్ చేసిన వాళ్ళు తయారు చేసుకుంటే 5, 5, 5 చేసుకుంటే అంటే ముగ్గురికి 5000 ఓచరు మనం వచ్చేలా చేస్తే మనకు ఆటోమేటిక్ గా గోవా ట్రిప్. మనకంటే ఎవరికి అనుకున్నారు? గోల్డ్ డైరెక్టర్ లేదా సిల్వర్ డైరెక్టర్ ఎవరికైనా వచ్చు, అప్లై అయినవచ్చు. అంటే ఇక్కడ అర్థం చేసుకుంటే మీకే అనుకోండి, మీ కింద అంటే మనకు 5000 రాదని బాధపడడం కాదు, మన కింద వాళ్ళకి 5000 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇప్పిస్తే వాళ్ళతో 5 మ్యాచింగ్లు చేయిస్తే మనకు ఆటోమేటిక్ గా ఈ గోవా ట్రిప్ కి ఎలిజిబుల్ అయిపోవచ్చు. కాబట్టి ఎవరైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ మంచి సువర్ణ అవకాశమే. ఎందుకంటే కింద వారితో వాళ్ళు ఆ 5000 ఓచులు వచ్చేలాగా వాళ్ళకి చేస్తే మనకు ఆటోమేటిక్ గా గోవా వెళ్ళిపోవచ్చు. మనకు 5000 ప్రోడక్ట్ కాదు, కింద వాళ్ళకి 5000 ప్రోడక్ట్ వచ్చేలాగా. చూడండి అక్కడ చూసారు కదా, బికి అక్కడ క్వాలిఫైడ్ ప్రొడక్ట్ వచ్చరు, సికి క్వాలిఫైడ్ వచ్చరు, అండ్ అలాగే ప్రొడక్ట్ వచ్చరు. ఇక్కడ ముగ్గురు తీసుకున్నారు, ముగ్గురు తీసుకుంటే ఆటోమేటిక్ గా మీకు గోవా ట్రిప్ ఎలిజిబుల్ అయిపోయినట్టే. ఓకే కదా? క్లియర్ అక్కడ? ఇక్కడ అర్థం చేసుకోండి, ముగ్గురు మన కింద తీసుకుంటే 5000 రూపాయలు అంటే ఇక్కడ మన పాత ట్రిప్ ఇక్కడ చూసుకుంటే మనకి 5000 వచ్చినాయి. ఇలాంటి వాళ్ళని ముగ్గురిని ఇక్కడ మనం చేసాం, ఇక్కడ ముగ్గురిని చేసాం. ఆ ముగ్గురిని చేస్తే మనకు ఆటోమేటిక్ గా గోవా ట్రిప్ అనేది రావడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ మనకి ఇంకో ట్రిప్ ఏంటి? 25 పేర్లు అంటే 25 పేర్స్ అంటే 25 మ్యాచింగ్ పేర్స్ మనం చూసుకుంటే అలాంటి మ్యాచింగ్లు మన కింద వాళ్ళతో చేయిస్తే కనుక మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అదే అంటున్నాను, ఆ పేరు చేయించుకోగలిగితేనే ఇక్కడ సేమ్ ఇక్కడ. కానీ ఇది కపుల్ టికెట్. మనకు 15 చేస్తే సింగిల్ వచ్చింది, కానీ 25 పేర్లు చేస్తే కపుల్స్ టికెట్ మాట. ఇది కూడా గోవాకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఫ్రీగా. ఇక్కడ కూడా చూడండి ఏమైంది, ఇక్కడ 8 పేర్స్ అంటే ప్రొడక్ట్ అర్హులు అంటే కింద వాళ్ళకి మనకు అవకాశం ఇస్తాయి. ఇక్కడ ప్రొడక్ట్ ఓచరు, ఇక్కడ ప్రొడక్ట్ ఓచరు, ఇక్కడ ప్రొడక్ట్, అందరికీ ప్రొడక్ట్ ఓచర్లు వస్తాయి. అంటే కింద వాళ్ళకి ప్రొడక్ట్ ఓచర్లు ఇప్పించేలాగా మనం వాళ్ళతో చేపిస్తే ఆటోమేటిక్ గా పైన ఉన్న వాళ్ళకి గోవా ట్రిప్ కి ఎలిజిబుల్ అయిపోతుంది. గోవా ట్రిప్ కి ప్రత్యేకంగా మనం ట్రై కష్టపడవసరం లేదు. కింద వాళ్ళ మ్యాచింగ్స్ వాళ్ళు వచ్చేలాగా మనం పుష్ చేసి వారితోటి ఈ యొక్క ట్రిప్ ప్రొడక్ట్ ఓచర్ ఇప్పిస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది అనమాట. ప్రత్యేకంగా ప్రొడక్ట్ ఓచర్ కోసం ప్రయత్నించవచ్చు. కింద వాళ్ళకి రావాలని కోరుకోండి, కింద వాళ్ళకి వచ్చింది అనుకో ఆటోమేటిక్ గా గోవా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది కపుల్ ట్రిప్ కాబట్టి చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఇక్కడ ఇందాక కూడా సేమ్ ఇలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 25 పేర్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 8 పేర్స్ 5 పేర్స్ 7 పేర్స్ 5 పేర్స్. ఇక్కడ అందరికీ కూడా ప్రొడక్ట్ ఓచర్లు వచ్చినాయి చూడండి. కింద వాళ్ళకి ప్రొడక్ట్ ఓచర్లు వస్తే మనం గోవాకి వెళ్ళేది. టోటల్ ఇక్కడ 25 పేర్స్ మ్యాచింగ్ అయితే ఇది కపుల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి నెక్స్ట్ అలాగే ఇంకా ఇంకోటి చూసుకుంటే 50 పేర్స్. 50 పేర్స్ అంటే అమ్మో అని అంటారు. 150 పీవీఎల్ ఉంది, ఇది అమ్మో అనుకున్నట్టు ఉంటారు. ఓకే, వెరీ గుడ్. చేసేవాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కొక్క లైన్ పవర్ లైన్ లో జరుగుతుంది, ఆటోమేటిక్ గా సైడ్ చేసుకుంటే ఆటోమేటిక్ పీవీలు వచ్చేస్తారు. చాలా మందికి అంటే క్రౌన్స్ అవ్వకంటేనే లేదంటే అవ్వకంటేనే ఒక పవర్ లైన్ తయారైపోతుంది గోల్డ్ కి అనుకోండి. వాళ్ళు గనక సైడ్ గనక 50 పేర్స్ చేసుకుంటే డైరెక్ట్ గా థాయిలాండ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఏమైందండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మీ డౌన్ లైన్స్ అందరూ కూడా గోవా వెళ్తుంటే మీరు థాయిలాండ్ వెళ్ళొచ్చు. కింద వాళ్ళకి గోవా పంపిస్తే ఇందాక చూడండి, కింద వాళ్ళు 5,000 రూపాయలు ఓచర్ తీసుకుంటే మనం గోవా వెళ్ళొచ్చు. ఇప్పుడు కింద వాళ్ళు గోవా వెళ్తే మనం థాయిలాండ్ వెళ్ళొచ్చు. చాలా సింపుల్ గా ఉంది. కింద వాళ్ళని అచీవ్మెంట్ చేస్తే ఆటోమేటిక్ మనకి అయిపోద్ది. అంటే కింద వాళ్ళ పేర్స్ అవ్వాలి, వాళ్ళకి పేర్స్ అయితే ఆటోమేటిక్ మనకి అయిపోద్ది. సో చాలా బాగా ఈ ఆఫర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో 50 పేర్స్ ఇది మనం కంప్లీట్ చేసుకుంటే కనుక ఇది అవుతుంది. సో 50 పేర్స్ అనేది, అలాగే 25 పేర్స్ అనేది, లేదా 15 పేర్స్ లేదా 5 పేర్స్ ఏదైనా అవనండి,
మనం చేసుకుంటే ఎన్ని పేర్స్ చేసుకుంటే అంత ఇన్కమ్ మనకే వస్తుంది. ఇన్కమ్ కాకుండా స్పెషల్ గా ఈ ఆఫర్ ని మనకి ఈనాడు ఇవ్వడం జరిగింది. అంటే ఎంసీ ఇవ్వడమే కాదు, అసలు నిజంగా ఇది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ ఓన్లీ 6 లైన్లు సైడ్ వేలం చేసుకుని క్వాలిఫైల్ అవుతూ ఎప్పుడైనా డబల్ పీవీ చేస్తే ఆ డబల్ పీవీతో క్వాలిఫైల్ అయిపోయి చాలా మంది నిలబడ్డారు. కానీ అది కాదు మ్యాటర్. ఇక్కడ ఏం చేశారంటే మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా 6 లైన్లో పనిచేసే విధంగా చేస్తూ వాళ్ళకి పుష్ చేయడానికి మళ్ళీ ఎంసీఏ ఇచ్చి మళ్ళీ దానికి అమౌంట్ ఇచ్చి దాంతోపాటు ఈ ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ కూడా ఇస్తూ కంపెనీ మనకి అవకాశం ఇచ్చింది, కొత్త ఆఫర్స్ ఇచ్చింది. ఈ మ్యాచింగ్ ఇన్సెంటివ్ అనే క్లబ్ బోనస్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా అంటే చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత అర్థం చేసుకోండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, చేసుకోలేని వాళ్ళకి ఎవరిగా రాదు. కాబట్టి చేసుకునే వాళ్ళలాగా మనం తయారవుతాం, చేసుకునే వాళ్ళని క్రియేట్ చేద్దాం. ఇక్కడ రాలేదని ఫీల్ అయ్యేదానికంటే రావడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది అనమాట. సో కాబట్టి ఇది ఒకటి మనకి 50 పేర్స్ లో కూడా సేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ 10 పేర్స్ చేస్తే వీళ్ళకి ఏమొచ్చింది, ఇక్కడ చూడండి 50 పేర్స్ లో 50 పేర్స్ ఆటోమేటిక్ అయిపోయింది. 10 పేర్స్ చేసే వాళ్ళకి ఇక్కడ ప్రొడక్ట్ వచ్చింది. సిఓడికి ఏమొచ్చింది, గోవా ట్రిప్ వచ్చింది. ఇక్కడ డిఓడికి ఏమొచ్చింది, ప్రొడక్ట్ వచ్చింది. చూడండి 15 చేస్తే కిందోడు 15 చేస్తే వాళ్ళకి గోవా ట్రిప్, కిందోడు 10 కానీ 5 కానీ చేస్తే వాళ్ళకి ప్రొడక్ట్ వచ్చు. అంటే ఇక్కడ ఇద్దరికి 15 చేస్తే గోవా ట్రిప్ వచ్చింది. అంటే కింద వాళ్ళని ఆ ట్రిప్ కి ఎలిజిబుల్ చేసేలా మనం కింద వాళ్ళకి పుషప్ ఇచ్చి వాళ్ళతోటి కొత్త జాయినింగ్స్ వస్తే, కొత్త టీవీలు వస్తే కింద వాళ్ళకి అంటే 5000 వచ్చే వాళ్ళకి 5000 వస్తుంది, గోవా ట్రిప్ అయ్యి వాళ్ళకి గోవా వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ థాయిలాండ్ వెళ్ళచ్చు. అంటే కింద వాళ్ళని పుష్ చేసి వాళ్ళకి ఆఫర్స్ కి ఎలిజిబుల్ చేస్తే ఆటోమేటిక్ గా పైవాడికి ఎలిజిబిలిటీ వచ్చినట్టే. సో ఇది మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. సో అదే విధంగా ఇక్కడ మనం ఈ ఆఫర్స్ పరంగా చూసుకుంటే చాలా క్లియర్ గా ఇక్కడ 3 పాయింట్లు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 3 పాయింట్లు 100 పీవీ వచ్చింది కాబట్టి అది 14 లోపు సిఎన్సీ లోపు 100 పీవీ అండ్ 150 పీవీ మనం చేసుకోవాలి. ఈ ఆఫర్ లో 3 విషయాల్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 14 లోపు సిఎన్సీని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ కంపల్సరిగా ఇక్కడ మనకి ఈ నెల అగ్రి ప్రోడక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అగ్రి 82 అయితే 12% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్లైడ్ నేను పెట్టలేదు. 12% మనకి అగ్రి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ ఇచ్చారు. అగ్రి 82 మీద అది చూసుకోండి, అమౌంట్ చాలా తగ్గింది. ఆ స్లైడ్ నేను పెట్టలేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మాత్రం ఎవరైతే లాస్ట్ మంత్ కానీ బిఫోర్ లాస్ట్ మంత్ ఎవరైతే చేసుకోలేదో ఎంసీఏ మాత్రం ఫస్ట్ చేసుకోండి. ఫస్ట్ మీ అందరికీ చెప్పే ఒక ఇంపార్టెంట్, మీ కింద ఎవరు చేయకపోయినా సరే లాస్ట్ మంత్ ఆల్రెడీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే లాస్ట్ మంత్ చేసుకున్న వాళ్ళకి ఈ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో అంటే పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఏ వీక్ లో చేస్తే ఆ వీక్ నుంచి వాళ్ళకి పీవీ వర్తిస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా మీ కింద ఉన్న ఎగ్జిస్టింగ్ పాత కస్టమర్లందరికీ కూడా ఫస్ట్ 100 పీవీని చేయమని చెప్పండి దయచేసి. చెప్పకపోతే వాళ్ళు చాలా కోల్పోతారు. మీరు వాళ్ళకి తెలియకంటే కింద కొత్త పీవీ చేస్తారు. వాళ్ళు మ్యాచింగ్ వాళ్ళు సెల్ఫ్ కానీ చేయకపోతే మీరు ఎంత కొత్త పీవీ చేసినా లేకపోతే వాళ్ళు ఎంత కొత్త పీవీ చేసినా ఈ మ్యాచింగ్ వాళ్ళు క్వాలిఫై కావు. కాబట్టి ఫస్ట్ మ్యాచింగ్ 100 పీవీ చేసుకోవాల్సిన బాధ్యత. అది రేపే చేసుకోండి. ఎందుకంటే 9 తర్వాత చేస్తే ఫస్ట్ వీక్ పీవీ పోద్ది. ఆల్రెడీ లాస్ట్ మంత్ చేసుకోలేదు కాబట్టి లాస్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ పీవీ పోయింది. ఇప్పుడు కూడా మనం చేసుకోకపోతే ఇప్పుడు ఈ పీవీ పోద్ది. 2వ వారంలో చేస్తే 2వ వారం నుంచి లెక్క, 3వ వారం చేస్తే 3వ వారం నుంచి లెక్క, 4వ వారం చేసుకుంటే 4. చాలా మంది సెల్ఫ్ మంత్ ఎండింగ్ 1వ తారీఖు చేస్తారు కదా, అటువంటి వాళ్ళకి పెద్ద దెబ్బ అయిపోతుంది. సెల్ఫ్ మీరు 100 పీవీ ఇప్పటి వరకు మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు అలాగే 300 పీవీ చేస్తే క్లబ్లోకి వెళ్తారు. అది పక్కనెట్టండి. పాత వాళ్ళు 5%, 8%, 12% ప్రతి లీడర్ కూడా 100 పీవీ మ్యాచింగ్ క్లబ్ అనేసి మీరు చెప్పి మరీ చేయాలి. ఒకవేళ ఇన్ కేసు మీరు చెప్పలేకపోతే info@mywestage.com కి కంపల్సరిగా ఇది యాక్టివేషన్ చేయమని చెప్పాలి. లీడర్స్ మీరు చేయకపోతే కోల్పోతారు, నష్టపోతారు. అక్కడ అప్లైనర్ది కానీ కంపెనీది కానీ తప్పు ఉన్నది, కేవలం మనది చేసుకోలేదు అంటే. మనది అంటే ఎవరైతే చెప్పలేదో మీ కింద వాళ్ళకి చెప్పకపోతే ఈరోజు ఇప్పుడు చాలా మంది జూమ్కి రాకపోవచ్చు, వాళ్ళు ఇది తెలియకపోవచ్చు, కానీ మీకు తెలియవచ్చు, కానీ మీరు చెప్పకపోవచ్చు. నష్టపోయేది కింద వాళ్ళు. కింద వాళ్ళు నష్టపోతే మ్యాచింగ్లు పోతాయి. చూడండి, కింద వాళ్ళు చేసుకోకపోతే మ్యాచింగ్లు పోతాయి. ఆ పైన ఉన్న వాళ్ళకి మనకి మ్యాచింగ్ చేయకపోతే వాళ్ళకి ఈ ఒక పేర్స్ పోతాయి, ట్రిప్ పోద్ది, అన్ని కోల్పోతాం. కాబట్టి కింద వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీరు 10 మందికి చెప్పుకుంటారు, 20 మంది చెప్తున్నారు, 30 మంది చెప్తున్నారు. మీతో బాగా క్లోజ్గా ఉండి లాస్ట్ మంత్ చేయకపోతే వారికి రేపటి నుంచే మీరు అతి తొందరలో 100 పీవీ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ చేయాల్సిన అతి ఇంపార్టెంట్. చేసుకోకపోతే మాత్రం
షేర్స్ మాత్రం కోల్పోతారు. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. మధ్య మర్చిపోతే నెలాఖరు చేస్తానంటే 14 తారీఖు సిఎన్సీ కదా ఆ రోజు చేస్తానంటే అటువంటి వాళ్ళందరూ 2 వారాలు కోల్పోతారు. 14 వరకు మీరు ఉండొద్దు. సిఎన్సీలో చేస్తే కనుక సిఎన్సీ అవుతుంది, ఇది కూడా అవుతుంది. మ్యాచింగ్ క్లబ్ అనేది చెప్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ గా అర్థమైందని భావిస్తున్నాను. సో మనకు ఒక మంచి కంపెనీ ఒక ఆఫర్, ఒక లక్ష్యాన్ని మనకి ఇచ్చింది. ఈ ఆఫర్ చేసుకోండి, డబ్బు సంపాదించండి, ఫ్రీగా మనం దీంట్లోకి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. దీన్ని అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోకపోతే కోల్పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 100% ఈ ఆఫర్స్ ని ఉపయోగించుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అందరికీ కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్ చేసుకుంటే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. లేదు మీ అందరికీ అర్థమైతే కనుక మీరు ఇంకెవరు అప్లై నన్ను అడగండి, మీ కింద మీరే చెప్పండి. చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ వాళ్ళు ఏంటంటే ఆ చేసినప్పుడు అడుగుతారు, సార్ ఇప్పుడు చేయాలా వద్దా. అట్లా వద్దు, ముందుగా తెలుసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి. తెలుసుకుంటే తప్పేంటి, నేర్చుకుంటే తప్పేంటి. కింద వాళ్ళకి చెప్పకపోతే, కింద వాళ్ళు చేయకపోతే నష్టపోయేది మనమే కదా. సో కాబట్టి వాళ్ళు నష్టపోతూ మనం కూడా నష్టపోతున్నాం. తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్, తెలియజేయడం ఎంత ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను చెప్పింది మ్యాచింగ్ క్లబ్ ఎవరైతే గత నెలలో చేసుకోలేదు వాళ్ళందరూ కూడా రేపే చేసుకోండి. 100 PV చేసుకొని అటు 100 PV సిఎన్సీ చేయొచ్చు, ఇటు క్లబ్ యాక్టివేషన్ అవుతుంది. సింగిల్ ఇన్వాయిస్ గుర్తుపెట్టుకోండి, మల్టీ ఇన్వాయిస్ కాదు, సింగిల్ ఇన్వాయిస్ లోనే చేసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. మరి ఈ రోజు అయితే ఈ ఓన్లీ ఆఫర్స్ కోసం చెప్పాలని డిసైడ్ అయ్యాను కాబట్టి అంతవరకే నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏది మోటివేషన్ ఏమీ కాదు. మనం ఈ స్టేజ్ లో ఎదగడానికి వచ్చాం, స్టేజ్ లో నిలబడడానికి వచ్చాం. స్టేజ్ మనం ఎదగాలి అంటే మనకు కావాల్సింది ఆఫర్లు లేదంటే ఇంకోటి కాదండి. మనకు కావాల్సింది డబ్బు కావాలి, మంచి హెల్త్ కావాలి. మనం వెస్టేజ్లోకి వచ్చింది మంచి లైఫ్ ని పొందడానికి వచ్చాం. కాబట్టి వెస్టేజ్ ఏం చేసినా అది మన డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తే అంత మంచిగా అనిపిస్తుంది. అర్థం చేసుకున్న వాళ్ళకి అంత అపార్థంగా ఉంటుంది. 100 PV రాలేదని బాధపడ్డారు కదా, 100 PV వచ్చింది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారో చూడండి. కొత్త వాళ్ళు 100 PVతో జాయిన్ చేసినా వాళ్ళు ఎలా చేసినా సరే మనకు అన్ని ఇచ్చింది కంపెనీ. ఆఫర్స్ ఇచ్చి, ఫ్రీ ప్రొడక్ట్లు ఇచ్చి, డిస్కౌంట్లు ఇచ్చి ఇస్తున్న కంపెనీ బయట ఏ కంపెనీ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీ అందరికీ కూడా బాగా అర్థమైందని భావిస్తూ, సో మరి మీ అందరికీ అర్థమైందని భావించడమే కాదు, పాజిటివ్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి. కింద వాళ్ళకి కూడా అది మనం చెప్పాల్సిన బాధ్యత చాలా ఇంపార్టెంట్.